సాంఘికంగా సామాజికంగా అభివృద్ధి కావాలంటే, విద్యా అభివృద్ధి కావాలంటే, అన్నింటిలో పెద్ద ఉన్నత స్థానాల్లో చదువు లేకపోవాలంటే రిజర్వేషన్ చాలా అవసరం. ఇప్పుడే మన ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు వాళ్ళ కుమారుడు డాక్టర్ అని చెప్పాడు. మరి అటువంటి డాక్టర్లు, అటువంటి ఇంజనీర్లు, అటువంటి కలెక్టర్లు, ఎస్పీలు కావాలంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది పోలేరు. ఆ స్థాయికి అందుకునే పరిస్థితి రాదు. అందుకోసమే రాజకీయంగా కూడా వాళ్ళకి అభివృద్ధి రావాలంటే రిజర్వేషన్లు ఈరోజు అగ్రకులాలు కేవలం 15% దేశంలో ఉంటే వారికి 10% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ బడుగు బలహీన వర్గాలు 50% ఉంటే వాళ్ళకు మాత్రము తక్కువ శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అందుకోసమనే అటువంటి దాన్ని ప్రోత్సహించాలా, అటువంటి వారిని పార్టీలకు అతీతంగా అభినందించాలా, వారి యొక్క పురోగతిని మనం కూడా ఆస్వాదించాలా. ఆ విధంగా ఆస్వాదించే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరుకునే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి, అందుకోసమే వీళ్ళ ఇద్దరి సన్మానానికి మీరు కూడా రావాలని కుతూహలంతోనే మరి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు ఈరోజు అధికార పీఠాల్లో ఉన్నారు. అధికార పీఠాల్లో ఉండి ఈ యొక్క ప్రజలకి, పేదలకి, కష్టజీవులకి, శ్రమజీవులకి ఏం కావాలో వారి వాణిని అటు చట్టసభల్లో, అసెంబ్లీలోనూ, పార్లమెంట్లోనూ వినిపించేటువంటి సత్తా మన ఎంపీకి, ఎమ్మెల్యేకి ఈరోజు వచ్చింది. మనం అందరం కల్పించిన దానికి కాబట్టి అటువంటి ప్రాతినిధ్యం ఇంకా పెరగాల. అసెంబ్లీలో కూడా ఈరోజు మొన్ననే ఒక వార్త విని సంతోషించా. చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పాడు. నిజంగా చట్టసభల్లో 33% లేదు, ఇప్పుడు కేవలం స్థానిక సంస్థలోనే ఉంది. కాబట్టి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ పడితే ఆ విధంగా చట్టసభల్లో అక్కడ బీసీనే పెట్టాలా, అక్కడ బీసీనే పోటీ చేయాలా? ఏ పార్టీ ద్వారా ఎన్నికైనా వైఎస్ఆర్ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఆ స్థానంలో బీసీనే ఎన్నికైతాడు. కాబట్టి మన వాళ్ళని కూడా 33% మరి పార్లమెంట్లోనూ, అసెంబ్లీని బీసీలో తీసుకునేటువంటి సౌకర్యం కలుగుతుంది. దాన్ని కేంద్రానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం సిఫార్సు చేసింది. అప్పుడు ఇటు వాల్మీకులు కానీ, ఇటు కురుబలు కానీ, ఇటు యాదవులు కానీ, అటు రజకులు కానీ, అదేవిధంగా కుంభలి కానీ, అదేవిధంగా వడ్రంకి వడ్డే ఈ కులాలన్నిటికీ కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది. దానికోసమనే ఆ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మన యొక్క నాయకులు ఈరోజు వారిని సన్మానించడం ఎందుకు, మరింత వారిని ఉత్సాహపరిచి, మరింత మీ వెంట మేమున్నాం, మీ వెంబడి మేమున్నాం. వెనకబడిన కులాలుగా కురవలైనా, వాల్మీకులైనా, బడుగు బలహీన వర్గాలంతా మీకు అండదండగా ఉంటామని ఈ కురవ సంఘం ఒక సంకేతాన్ని ఈరోజు ఇస్తూ ఉంది. ఆ సంకేతాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ ఉంది. వారి ద్వారా మన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం వారు శక్తి వంచన లేకోకుండా కృషి చేస్తారు. ఇప్పటికే మనకు కనిపించింది పార్లమెంట్లో మన యొక్క అంబికా లక్ష్మీనారాయణ చాలాసార్లు మాట్లాడి ఆ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు. మన గుంటకల్లో ఉన్నటువంటి రోడ్డు, గుర్తీకు బండారు రోడ్డు ఆగిపోయింది అర్ధాంతరంగా. దాని విషయంగా మాట్లాడాడు. రైల్వే సమస్యలు మాట్లాడినాడు. అనంతపురం జిల్లాకి ఒక విమానాశ్రయం కావాలని మాట్లాడినాడు. మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నాం, కొత్తగా మేము కూడా ఒక రైల్వే కోచ్ వర్క్షాప్ని మా గుంటకల్లో పెట్టించండి మన ఎంపీ గారిని కోరుతా ఉన్నాం. దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ రావడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే మరి అటువంటివి కావాలని కోరుకుంటా ఉన్నాము. అందుకోసం అటువంటి వారు మరి సన్మానం చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి గుంటకల్ నియోజకవర్గ కుటుంబ సంఘాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. వారి యొక్క సేవల్ని మీరు కూడా ఉపయోగించుకుని వారికి కూడా చేదోడు వాదోడుగా మీరుండి వారికి వెన్నట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొత్తగా చెప్తా ఉన్నారు, మన స్వేచ్ఛగా పోవచ్చు. బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు అయితే మన స్వేచ్ఛగా వాళ్ళ దగ్గరికి పోయి ఏదైనా మా కష్టాలు ఉన్నాయి, మా గ్రామంలో నీళ్లు రాలా,
మా చెరువుకు నీళ్లు రాలా, మా యొక్క కాలువలకు నీళ్లు రాలా అని చెప్పవచ్చు. అదే బడుగు బలహీన వర్గాలు కాకోకుండా ఇతర వాళ్ళు ఉంటే మనం అంత స్వేచ్ఛగా పోలేం. అందుకనే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రాతినిధ్యం ఈరోజు వాల్మీకి వారసులు మనకి ఇక్కడ ఉన్నారు. మనమందరం కూడా కనకదాసు వారసులు మనం ఉన్నాం. కాబట్టి వాల్మీకి కనకదాసు ఉత్సవాలను కూడా ఘనంగా ఈ జిల్లాలో, ఎందుకంటే అత్యధిక శాతం పురబలు వాల్మీకులు ఉన్నారు కాబట్టి కలిసిమెలిసి వాల్మీకి జయంతిని, కలిసిమెలిసి కనకదాసు జయంతిని జరుపుకొని తద్వారా మన బడుగు బలహీన వర్గాల ఐక్యతని ప్రతిరూపంగా చూపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి మరి ఈరోజు వాళ్ళ యొక్క సన్మానంలో నేను కోరేదేమంటే ఈ కురుబలకి తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఈ యొక్క గొర్రెలు పొట్టేళ్ళు వాళ్ళంతా కూడా సప్లై చేశారు తెలంగాణలో. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కురుబలకి ఒక ఉపాధి, ఒక చిన్న వ్యవసాయం పంట పండకపోతే ఒక ఉపాధి దొరికేదాని కోసం తెలంగాణ తరహాలో గొర్రెల్ని మేకల్ని సబ్సిడీతోనైనా వాళ్ళకి అందించేదానికి ఇవ్వాలని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మన జయరాం గారు, మన అంబికా లక్ష్మీ గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు మరి ఈరోజు మన గొర్రెలు ఏదైనా చనిపోతే ఉచిత ఇన్సూరెన్స్, ఉచిత బీమా మనుషులందరికీ పెట్టాడు ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా గొర్రెలు పొట్టేళ్ళు వ్యాధులు వచ్చి చనిపోతే దానికి కూడా ఫ్రీ ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే కట్టేదానికి ఏదైనా అవకాశం ఉంటే చూడాలని చెప్పాలని ఎమ్మెల్యే ఎంపీ గారికి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఆ విధమైనటువంటి పథకాల ద్వారా ఈరోజు వెనకబడినటువంటి కులస్తులు ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని మరింత వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళ పిల్లలు ఆర్థికంగా బాగుపడే విధంగా భవిష్యత్తులో ముందుకు ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి పథకాల్ని కొంచెం ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలని సందర్భంగా వారిని కోరుతూ, దాంతోపాటు ఈరోజు తిరుపతిలో మాకు చాలా అనాదిగా ఉంది. అన్ని కులాలకి అక్కడ తిరుపతి దేవస్థానం తిరుమలలో మాకు అక్కడంతా కూడా సత్రాలు ఉన్నాయి. ఆ సత్రానికి కనీసం 1 ఎకరాలో 2 ఎకరాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురువులకి, దేశవ్యాప్తంగా ఉన్న గురువులకి ఒక సత్రాన్ని నిర్మించుకునేదానికి భూమి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్పించాలని చెప్పాలని నేను ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను. ఆ సమస్యల్ని గతంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. మరి ఈరోజు మన యొక్క బీసీ నాయకులు, ఎమ్మెల్యే ఎంపీను, తర్వాత మన పార్థసారథి, అదేవిధంగా మన మంత్రి సవిత, వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక ఐకమత్యంతో మరి కురుబ వాల్మీకి అనే తేడాలు లేకుండా కలిసి వాల్మీకి సమస్యల్ని, కురుబ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి ఆ విధంగా పరిష్కారం చేసి బడుగు బలహీన వర్గాలకి మంచి చేసేదానికి మీ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.